ఊరిపైన దాడి చేసే అడవి ఏనుగులను మళ్లీ అడవిలోకి తరిమేగల ప్రత్యేక శిక్షణ ఇవ్వబడిన ఏనుగు పేరే గుమ్కి. వీళ్ళందరూ ఆదివాసీ ప్రజలు. ఈ గూడానికి నాయకుడు పాపయ్య. అడవిని ఆదివాసుల కట్టుబాట్లను కాపాడుతున్న చివరి తరం వాణ్ణి నేనే అన్న గర్వం ఇతనికెప్పుడూ ఉంటుంది. ఇక్కడితని మాటికి ఎదురే లేదు. ఇతనికి సర్వస్వం ఈ దేవగిరే. ఈ అమ్మాయి పేరు సింగి. ఈ అడవి తర్వాత ఇతను ఎక్కువగా ప్రేమించేది తన కూతుర్నే. తల్లి లేకుండా పెరిగింది. తన తర్వాత ఈ గూడాన్ని, కట్టుబాట్లను అన్నిటినీ కాపాడే రాణి ఈ అమ్మాయేనని ఇతని నమ్మకం. ఇతని పేరు బోపన్న. ఈ ఏనుగు పేరు మాణిక్యం. ఇతని తల్లిదండ్రులు ఇతనికిచ్చి వెళ్లిన ఏకైక ఆస్తి ఇదే. ఇతను దీన్ని ఏనుగ్గా చూడడు, సొంత తోబుట్టులా చూసుకుంటాడు. అందంగా ప్రశాంతంగా ఉండి ఎంతో చరిత్ర గల ఈ దేవగిరికి బోపన్న ఎలా వచ్చాడు, ఏం జరిగింది?
అధికారులు వచ్చారయ్యా. మీరే ఈ ఊరికి పెద్ద అయినా గవర్నమెంట్ కు తెలియచేయకుండా అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అసలే శరీరాలు చితికిపోయాయి. ఆ సంగతి మీకు చెప్పామంటే మళ్ళీ కత్తులతో కొయ్యాలంటారు. అంత్యక్రియలైనా సరిగ్గా చేద్దామని. పోయిన సంవత్సరం ఆ కపాలి వల్ల 5-6 ప్రాణాలు పోయాయి. ఈ సంవత్సరం మళ్ళీ మొదలెట్టింది. కోతల ముందు ఎంతమంది చేస్తారో తెలియట్లేదు. ఏమయ్యా రేంజర్, సార్. ఆ జీవో గురించి వీళ్ళకి చెప్పలేదా? చెప్పాం సార్. ఏం పెద్దాయనా, గవర్నమెంట్ రత్నగిరి కొండ మీద ఖాళీ స్థలాలు ఇస్తారని చెప్పిందిగా, మూసుకొని ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చుగా. సర్కార్ వాళ్ళతో దగ్గర 7 ముందు వరకు కపాలి అడి వద్దు వరకే వచ్చేది. ఇప్పుడు ఇక్కడ దాకా వస్తుందని ఏంటి అర్థం? అది వచ్చి వెళ్లే దారిలో హోటల్ అది ఇది కట్టి పెట్టారు కదా, అందుకే దారి తప్పి ఇటు వస్తుంది. ముందవన్నీ తీసేయండి అయ్యా, దరిద్రం వదిలిపోద్ది. అది వదిలేసి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నావు? ఇదంతా ఒకే రోజు వచ్చిందనుకుంటున్నావా? కష్టపడి మా తాత ముత్తాతలు అంతమంది పంటలు కొట్టి సాగు చేస్తే నువ్వు కోతలు కూడా వచ్చావా? ఏదో నువ్వు వ్యవసాయాన్ని కనిపెట్టిన దేవుళ్ళ అవును, మాట్లాడుతున్నావు. నేను వ్యవసాయాన్ని కనిపెట్టిన దేవుడనయ్యా. ఇలాగే అడవుల్ని నాశనం చేసి కట్టడాలు కట్టండి, ఒక రోజు తిండికి కూడా కరువు వస్తుంది. ఆ రోజు ఈ కట్టడాలన్నింటినీ కూల్చి రాళ్లే మింగాల్సి వస్తుంది. ఏమయ్యా, మేము బిల్డింగ్లు కట్టడానికి స్థలపడుతున్నాం ఏంటి? ఏం మాట్లాడుతుంది ఈయన? మాట్లాడతాను. ఏమండి, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే గవర్నమెంట్ ఇచ్చే పరిహారం ఎలా వస్తుందో చెప్పండి. మీ గవర్నమెంట్ పరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అన్నా, ఉండరా తమ్ముడు, ఉండరా. నేను మాట్లాడుతున్నానుగా. అయ్యా, మీ రాయితీలు వద్దు, మీ పరిహారము వద్దు. మా గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీకు ఎన్నో పనులుంటాయి, మీరు వెళ్ళరండి. రేంజరు, ఊరు గురించి విషయం తెలియకుండా మాట తోలద్దు. ఊరా? మీ అమ్మాయి కపాల నుంచి తప్పించుకుందన్న పొగరతో మాట్లాడుతున్నావా? పెద్దాయన, కోతలకు ముందే ఊళ్ళో వాళ్ళందరూ కపాలికి బలి చచ్చిపోతారు. అప్పుడు ఊరు అదే ఖాళీ అవుతుంది. వస్తాను. ఏంట్రా, ఖాళీ చేసి పోదామా? ఏంటి, భయంగా ఉందా? లేదయ్యా. ఆ కాలంలో మన తాత ముత్తాతలు ఈటలు కొడవలతోనే ఏనుగుల్ని తరిమేవారు. ఈ సంవత్సరం గుంకి ఏనుగుని తోడుగా ఉంచుకుందాం, కోతలు సక్రమంగా పూర్తి చేద్దాం. వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అట్టగానయ్యా. ఈ కపాలిని తరిమి కొట్టడానికి ఇంకో కపాలి దొరక్కపోతుందా? హలో, అలా పక్కెళ్ళి కొట్టొచ్చుగా. భయపడుతుందండి. ఏంది నాన్న, కూర్చో కదా. ఏంటన్నా కొబ్బరికాయ కొట్టినందుకే మన ఏనుగు భయపడుతోంది? అంతా టూ మచ్ కారాబరా. కూర్చున్నాడు చూసావా? బుజ్జమ్మ చిట్టి తల్లి అంటే ఎలా ఏనుగులా పెరుగుతుంది. ఇదే నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను అనుకో, ఆఫ్రికన్ ఎలిఫెంట్ లాగా ఆక్రోశంగా పెరిగేది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఆకలేస్తుందన్నా. ఇప్పుడే టిఫిన్ లాగించేసావుగా, లంచ్ మధ్యాహ్నం ఎక్కడ పెట్టిస్తారులే. మరి నైట్ ఎక్కడ ఉంటాం? దశపల్లా హోటల్లో రూమ్ వేసుకుని ఉంటున్నావు. ఓహో, ఓయ్ మావా, బొప్పా, ఎక్కడుంటాం? నువ్వు ఏనుగుని ఎక్కడ పార్క్ చేస్తావో దాని కిందే ఉంటాం బాపా. ఇదిగో, చూసింది చాలు, తుడుచుకో. ఏంట్రా, నీ 2 పూటల ఫుడ్కి 50 రూపాయల బోర్డు జీతానికి నీ కడ్రాయర్ నుంచి సంకల వరకు తుడుచుకొని ఇస్తున్నావు. నేను దాంతోనే తుడుచుకుంటున్నాను. నాకంటూ ఇండివిజువాలిటీ లేకుండా పోయింది. అరే కోణంగే, నీకంటూ టైం పరిగెట్టుకుంటూ వస్తుందిరా. రండి, చిలక జోష్యం చెప్తాం. మీ యొక్క 52 ఏళ్ల వయసు వరకు అసహ్యంగా, దరిద్రంగా,
చండాలంగా హేయంగా నీచంగా నికృష్టంగా అవమానపడి ఒక బిచ్చగాని కంటే పడరాని పాటలు పడతారు 52 ఏళ్ళ తర్వాత అదే అలవాటవుతుంది ఫీజు వదిలేనా చెప్పేది వినరా? అన్నా వదిలేనా నువ్వు వినవయ్యా ఎవరికి అన్నా నేనుండగా అలా మాట్లాడతానా